హాయ్ అండి. ప్రోమో అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ అనుకో. సో మొత్తానికైతే ఈరోజు బిగ్ సర్ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. డెమోన్ అండ్ ఇమాన్యుయల్ ఏవీస్ అయితే ప్లే అవుతాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ ఏవి వస్తుంది అనమాట. సెకండ్ డెమోన్ ఏవి అయితే వస్తుంది అనమాట ఈరోజు. తర్వాత రేపు సంజన గారిది వస్తుంది. సో ఫస్ట్ అయితే స్కిట్ వేస్తారండి ఈరోజు. ఫుల్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ అంటే ఫుల్ ఉంటుంది. ఇంకోటి నిన్న జరిగిన స్కిట్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇమాన్యుయల్ వాళ్ళ అత్త అత్తగారు లేక సంజన గారు ఇంకా తనుజ ఇద్దరు కోడల లేక డేమన్ అండ్ కళ్యాణ్ కొడుకులు లేక వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ స్కిట్ చేసారనమాట. అది చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది, క్యూట్గా అనిపించింది నాకైతే. నిజంగా ఎంత అంటే అంత బాగా నవ్వుకున్నాం మేమైతే. నిజంగా కళ్యాణ్ తనుజ అయితే ఇద్దరు జోడి చాలా అంటే చాలా నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క అదరగొట్టేశారు అసలు. నిజంగా వాళ్ళ క్యూట్ పేరు అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే మళ్ళీ ఈరోజు మళ్ళీ స్కిట్ ఇస్తారనమాట. ఆ స్కిట్ ఏంటంటే జ్యోతిష్యుడు అనమాట ఇమాన్యుయల్. ఇంకా అందరికీ జాతకాలు చెప్తుంటాడు, సంజనకి ఇంకా డెమోన్కి కళ్యాణ్కి ఇంకా తనుజకి. ఇంకా డెమోన్కి కళ్యాణ్కి అయితే అసలుకి చెప్పాడు అనమాట. మీ చేతిలో రేఖలు లేవు, అసలు మీకు చేతులే లేవు అని చెప్పి ఫుల్ కామెడీ చేస్తాడు. సంజన గారికి ఏమో ఈ సీజన్ మొత్తం నువ్వు ఏం చేసినావు అని చెప్పి ఆ సీజన్ మొత్తం చేసిన చిలిపి పనులని చెప్పేసి అనమాట. ఇంకా తనుజని పొగుడతాడు, అసలు మామూలుగా పొగడు, చేతంటే ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి తనుజని మామూలుగా పొగడాడు. ఇక హస్బెండ్ తనుజకు వచ్చే హస్బెండ్ క్వాలిటీస్ ఎట్లుంటాయి అట్లుంటాయి అని చెప్పి ఫుల్ ఫన్నీ చేసి అనమాట. నవ్వి నవ్వి అందరూ చాలా నవ్వుతారు అనమాట, మామూలు నవ్వుకోరు, ప్రతి ఒక్కరు ఫుల్ నవ్వుతారు. అలా ఈరోజు మొత్తం ఫన్నే ఉందండి. నిజం చెప్తున్నా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఇమాన్యుయల్ ఏవి వస్తుంది అనమాట. చాలా ఎమోషనల్ అయిపోతాడు, ఫుల్ ఏవి వస్తుంది. ఇంకోటి తనకు జర్నీ చూసిన తర్వాత తనైతే ఇంకోటి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ తన జర్నీ ఏంటనేది తన గురించి తను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నేను ఇట్లుంటా, ఇది చేస్తా, ఇది ఉంటుందని. సో అలా మొత్తానికైతే ఫుల్ కామెడీ ఉంటుంది. ఇంకోటి ఈరోజు జరిగిన స్కిట్లో మాత్రం ఇంకా కళ్యాణ్ ఇమాన్యుయల్ అయితే ఇద్దరు బాగా పడి పడి నవ్వుతారు అసలు. అంటే ఇమాన్యుయల్ చేసే కామెడీకి కళ్యాణ్ జోడైపోతారు అనమాట. ఇద్దరు ఫుల్ కామెడీ చేస్తారంట, మామూలు కామెడీ చేయరు. గురువుగారు నాకు చెప్పండి చెప్పండి అని వెంటబడము, నీ చేతిలో రేఖలే లేవని చెప్పి ఇమాన్యుయల్ అనడం ఫుల్ ఫన్నీ అనిపిస్తుంది చాలా. ఈ ఫస్ట్ టైం కళ్యాణ్ ఇంత నవ్వడం నేను చూశాను అనిపించింది ఈ సీజన్లో. అంటే అందరు ఇంతగానో ఎక్కువ నవ్వడం ఈ సీజన్లో నిజం చెప్తున్నా, చాలా వరకు ఇమాన్యుయల్ వల్లనే నవ్వుతున్నారు అందరూ. ఇమాన్యుయల్ నిజంగా ది బెస్ట్ అంటే ది బెస్ట్ కమేడియన్ అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే నవ్వించిందండి. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరి ఏమంటారు గేమ్ వైజ్గా కానీ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. వీళ్ళిద్దరు బాండింగ్ తనుజతో ఎలా ఉంటాడో కళ్యాణ్ అయితే ఇమాన్యుయల్తో కూడా అంతే బాగుంటుంది. ఇద్దరు అన్నదమ్ములు లేక చాలా మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో నిజం చెప్పాలంటే. సో వాళ్ళిద్దరు ఈ సీజన్లో మాత్రం ఒక్కసారి గొడవడంగా నేను చూడలేదు. ఏదైనా ఉన్నా కానీ ఇమాన్యుయల్ అయితే డైరెక్ట్గా చెప్పేస్తాను అనమాట, అది కాదురా కళ్యాణ్ ఇది ఇట్లా అని చెప్పి మంచి మంచి సజెషన్స్ ఇస్తాడు. సో నాకు ఇమాన్యుయల్ నచ్చింది అదనమాట. ఏది ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాడు, సజెషన్స్ ఇస్తాడు, మంచి మాటలు చెప్తాడు, తన లైఫ్ గురించి చెప్తాడు. ఇదంతా చాలా అంటే చాలా ఈ సీజన్కి అయితే చాలా ప్లేస్ అయింది ఇమాన్యుయల్ వల్ల. సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ బాండింగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.